హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? గుడ్. డాక్టర్ గారు, ఇప్పుడు హ్మ్. కామన్ ప్రాబ్లం అమ్మాయిల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, పీసీఓఎస్. హ్మ్. దీనివల్ల వెయిట్ గెయిన్ అయిపోవటం, హ్మ్. ఎంత తిన్నా తినాలనిపించడం, హ్మ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, హ్మ్. లేకపోతే మంత్కి 2 పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, హ్మ్. బ్లడ్ లాస్ అవ్వటం, హ్మ్. వీక్ అయిపోవటం. హ్మ్. అమ్మాయి అంటే ఒక శిశువుకి ప్రాణాన్ని ఇవ్వాలి. హ్మ్. అలాంటి అమ్మాయి హ్మ్. ఇప్పుడు కనీసం పీరియడ్ కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. వెయిట్ గెయిన్ అయిపోయి వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోసుకోలేక హ్మ్. ఇబ్బందులు పడిపోతూ ఏం తినాలో తెలియదు, హ్మ్. ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఏ హ్మ్. డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలో తెలీదు. హ్మ్. ఇలాంటి వాళ్ళకి అసలు మీరేం చెప్తారు డాక్టర్? ఐల్ టెల్ యూ, ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ప్యూర్లీ 100% ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పొచ్చు మనం. హ్మ్. ఓకే. లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్? లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్, సపోజ్ మీరు బిఎంఐ సరిగా మెయింటైన్ చేయట్లేదు. యెస్. దట్ ఈస్ వన్. హ్మ్. సెకండ్ థింగ్, యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్. హ్మ్. కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి మీరు లేవట్లేదు. దట్ ఈస్ నెంబర్ 2. మీరు డైలీ బేసిస్లో మీకు ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. మీ శరీరంకు కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సపోజ్ అది లేదు. లేకపోతే ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్, హ్మ్. అదర్వైజ్ యు ఆర్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ పిల్స్ ఆన్ డైలీ basis, that is also one type of hormonal imbalance in the body, because you are not in the natural way. So because you are taking that pills, ఆ పిల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో కూడా రకరకాల హార్మోనల్ ఇంబాలన్స్ జరిగిపోతాయి. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, అండ్ దీనిలో ఇది అతి ముఖ్యమైన రీజన్ ఇది అని చెప్పాను. హ్మ్. ఓకే. దీనిలో సపోజ్ ఇది అన్ని మీరు మార్చారు అండ్ న్యూట్రిషియస్ డయట్ తీసుకున్నారు, అండ్ బేసికలీ మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ టైం టు టైం తినడం అండ్ టైం టు టైం మనం పడుకోవడం అండ్ సఫిషియెంట్గా వాటర్ తాగడం, ఓకే, అండ్ ఫిజికల్ యాక్టివిటీలు మనం డైలీ బేసిస్లో ఇన్వాల్వ్ కావడం, ఈ మూడుకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే దట్ మీన్స్ యు ఆర్ 100% న్యాచురల్లీ ఫిట్. ఓకే. మీకు ఎట్లాంటి ప్రాబ్లం అసలు రానే రాదు. అండ్ ఇన్ కేసు వచ్చిందంటే కూడా అది కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి. ఓకే. సో దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ అక్కడ మనకు న్యాచురోపతి ప్రకారంగా చూస్తే. బట్ ఎక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మందికి నేను అనదర్ ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మన బాడీలో ఆటోమేటికలీ ఎక్స్ట్రా ఫ్యాట్ పెరగడం మొదలుపెడతాయి. ఓకే. ఓకే. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు అయిందా లేదా అని మనకు తెలుసుకోవాలంటే దర్ ఈజ్ అ స్మాల్ టెస్ట్ అండ్ ఇట్ ఈస్ టు బి డన్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. మనకు యాక్చువల్గా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ అది. సో దట్ ఈస్ కాల్ ఫాస్టింగ్ ఇన్సులిన్. సో ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ మనం చేస్తే మనకు క్లియర్ కట్ అక్కడ తెలుస్తుంది ఏంటంటే లైక్ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనకు వెదర్ వీఆర్ ఇన్ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. దానిలో మనం రేంజ్ చూడాల్సింది 6 యాక్చువల్లీ 6.0. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అండర్ 6, దట్ మీన్స్ యువర్ బాడీ ఈజ్ ఓకే అండ్ యూ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ అని మీరు అనుకోవాలి. ఓకే. ఈ చిన్న బ్లడ్ టెస్ట్ మనకు చెప్తుంది అన్నీ. ఓకే. సో ఇఫ్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఈజ్ హయ్యర్ దెన్ 6, then you should be very very careful. In future, in your future, you may suffer with some sort of problems like diabetes. అదర్వైజ్ మీకు ప్యాన్క్రియాస్ పాడవడం అవకాశం ఉంది, మీకు డయాబెటీస్ కూడా రావడం అవకాశం ఉంది, లేకపోతే మీకు ఎక్స్ట్రా ఫ్యాట్ ద్వారా ఒబేసిటీ డెవలప్ అవడం అవకాశం ఉంది, మీకు హార్ట్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్. క్యాన్సర్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ మనం కేర్ తీసుకోవాలి. కేర్ అది తీసుకుంటే ఎలా అనేది ఎవరికి తెలియట్లేదు డాక్టర్. యా నౌ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా అబౌట్ దిస్ థింగ్. సో దే మస్ట్ బి కేర్ఫుల్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ల్యాబ్, దే ఆర్ బాగా టెస్ట్ చేసిన తర్వాత బాగా ఒక రేంజ్ ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ ద రేంజ్ విచ్ ఈస్ నాట్ ఫర్ ద ఫాస్టింగ్ ఇన్సులిన్. దే ఆర్ గివింగ్ ద నార్మల్ ఇన్సులిన్ రేంజ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అది చూసి మనం భయపడకూడదు. వీ షుడ్ థింక్ ఆఫ్ ద ఓన్లీ 6 రేషియో. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద 6, దెన్ యూ షుడ్ బి అలర్ట్ ఫ్రమ్ దట్. And that only creates the PCOD, PCOS in the especially in the ladies. Okay na. ఈ PCOD, PCOS వచ్చేసిన తర్వాత ద హార్మోనల్ ఇంబాలన్స్ విల్ బి వెరీ వెరీ హై ఇన్ ద బాడీ. అప్పటి నుంచి బాగా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ PCOD, PCOS డెవలప్ అయితే మనకు అన్వాంటెడ్ హెయిర్స్ ఆన్ ద ఫేస్, అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ లెగ్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద స్కిన్, and different types of skin diseases will
be taken place in the skin. So many different types of problems will raise. And if you are careful, suppose మీకు తెలిసిన తర్వాత మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పరంగా మీరు డయట్ తీసుకున్నారు అండ్ డయట్ తీసుకొని మీరు కరెక్ట్గా మీరు మెయింటైన్ చేశారు, లైఫ్ స్టైల్ కూడా మార్చారు, దెన్ వితౌట్ ఎనీ మెడికేషన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ నార్మల్ వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. సో ఎవరైనా సరే ఈ టైపు ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారంటే పీసీఓడి, పీసీఓఎస్ కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకు డ్యూ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ దే ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్, ఈవెన్ దానికైనా సరే వాళ్ళకు ఇది డయట్ ప్యాటర్న్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ వాళ్ళు మెయింటైన్ చేశారంటే సో దే విల్ బి అవే ఫ్రమ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, సో దీని గురించి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే హౌ టు మెయింటైన్ దట్ సార్ట్ ఆఫ్ డయట్. ఓకే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు సీ ద BMI. సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఆన్ డైలీ బేసిస్ వీ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ మన బాడీకి ఉండాలి. అండ్ అది ఎట్లా అంటే నార్మల్ వాక్ పనికి రాదు అక్కడ. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ నార్మల్ వాక్ అక్కడ పనికి రాదు. అండ్ థర్డ్ థింగ్ యూ విల్ హ్యావ్ టు డూ ఫాస్టింగ్ అట్లీస్ట్ once in 15 days. 1 day without water. Okay, 1 day if you are staying without water, without food, then that is more than enough to cure the insulin resistance in the body within a month of time. ఒక నెలలో మీకు తగ్గుతుంది అన్నమాట. ఓకే, ఓన్లీ 1 month. 1 monthలో మీకు రిజల్ట్ వచ్చేస్తాయి. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ 8 hours గ్యాప్ ఇన్ అవర్ డయట్. యూ షుడ్ టేక్ ఓన్లీ 2 times డయట్. 2 పూట్ల అన్నం తినాలి. మీరు ఏదైనా తినండి, యూ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద మార్నింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద ఈవినింగ్, నో ప్రాబ్లం. బట్ 2 పూటలు ఆహారం మాత్రం తీసుకోవాలి. అండ్ ఈ 2 పూట్ల ఆహారంలో 8 hours గ్యాప్ ఉండాలి. 8 hours గ్యాప్ ఇన్ ద సెన్స్ పొద్దున ఒక పూట మీరు తినండి. సపోజ్ మీరు 9కు తినేశారు పొద్దున. ఓకే, యూ టేక్ ఫుల్ స్టమక్ ఫుడ్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఆ తర్వాత 8 hours గ్యాప్ ఇవ్వండి. ఆ 8 hours గ్యాప్లో మీరు వాటర్ తీసుకోవచ్చు, కంప్లీట్గా ఫుల్లీగా వాటర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ బిట్వీన్ దట్ 8 hours గ్యాప్. ఓకే, అండ్ సెకండ్ టైం డయట్ మీరు నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్ సలాడ్స్ దట్ ఈస్ మచ్ మోర్ హెల్ప్ఫుల్. అండ్ ఈ డయట్ మీరు సెకండ్ టైం డయట్ తీసుకున్నప్పుడు మీరు సూర్యాస్తకి ముందే తినాలి. ఓకే, సో దెన్ ఓన్లీ before 5 or before 6? దట్ యూ షుడ్ చెక్ ద టైమింగ్స్ యాజ్ పర్ ద పేపర్లో మీరు చూస్తే తెలిసిపోతుంది. Okay. గూగుల్లో కూడా ఉంటుంది అనమాట. సో యూ కెన్ సర్చ్ దట్. ఆ టైంకి ముందే మీరు తినేయాలి. ఓకే, లేకపోతే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి తిన్నా సరే కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. సో బిఫోర్ ఆర్ కరెక్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ సూర్యాస్తం ఆ టైంలో మనం తినాలి. ఈ 2 times డయట్కి మీరు వచ్చేసారంటే యువర్ బాడీ విల్ బికమ్ పర్ఫెక్ట్ విద్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైం. ఒక నెలలో మీకు అన్ని విషయంలో మార్పు వచ్చేస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ థైరాయిడ్ విల్ కమ్ టు ద నార్మల్ without any medicine within a month of time if you are doing this kind of fastings. Means but as far as thyroid, higher level of thyroid is concerned, అప్పుడు ఏమవుతుందంటే మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ చేయాలి ఫాస్టింగ్, అట్లా ఉండాలి. సో 1 monthలో నార్మల్ అవుతుంది. లేకపోతే వన్స్ ఇన్ 15 days చేస్తే ఇట్ మే టేక్ 2 months, దట్స్ ఆల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 2 times ఫుడ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నార్మలైజ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ యువర్ బాడీ and to normalize your BMI. Okay. Okay, and if you have extra fat which is stored in the body, automatically it will become normalized. Okay, and if you are not getting proper sleep, you will get very good sleep in the night. And if suppose let us say you are suffering with the diabetes will become normal. If you are suffering with the hypertension, that also will become normal. See, so much of advantage only by changing a simple diet pattern for one particular thing. Only one point. కూడా నార్మల్ అయిపోతాయా డాక్టర్? పీరియడ్స్ విల్ బికమ్ నార్మల్. బట్ పీరియడ్స్ ఎవరికైనా సరే అబ్నార్మల్ ఉంటే నేను సజెస్ట్ చేస్తానంటే గోంగూర కషాయం తీసుకుంటే వాళ్ళకు డైలీ బేసిస్లో వాళ్ళ 5-6 ఆకు తీసుకొని 1 glass వాటర్లో బాయిల్ చేసి మార్నింగ్ పూట తాగాలి. తాగితే వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. అండ్ యాజ్ ఫర్ యాజ్ దిస్ అలా PCOD, ఎన్ని డేస్ తాగాలి? సారీ, అలా గోంగూర కషాయం ఎన్ని డేస్ తాగాల్సి? every month they have to take 15 days if they are having irregular period since very long time. ఓకే, సో 15 days నెలకు తాగాలి. దిస్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 3 minutes అంతే. ఓన్లీ 3 నిమిషం మనం బాయిల్ చేయాలి ఆ గోంగూర ఆకు. 1 glass వాటర్లో బాయిల్ చేసి వాటర్ తాగాలి, ఆ ఆకులు పడేయాలి. ఓకే. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, యాజ్ ఫార్ యాజ్ దిస్ PCOS is concerned,
దానికి ఒక రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ ఎవరైనా సరే ఫాలో అయ్యారంటే వాళ్ళకు విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం దాంట్లో డిఫరెన్స్ వచ్చేస్తాయి. పీసీఓడి విల్ బి క్యూర్ విదౌట్ ఎనీ సర్జరీ అండ్ విదౌట్ ఎనీ మెడికేషన్, జస్ట్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్. సో that is nothing but that is called mulethi. Mulethi powder, it is available in any Ayurvedic store. Okay, so they can buy that and just half teaspoon. Okay, half teaspoon mulethi powder you have to mix with 1 cup of water and you have to take it on daily basis, one time in the empty stomach. ఇది మాత్రం చేశారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్యూర్ ద పీసీఓడి ఇన్ ఎ మంత్ ఆఫ్ టైం. ఒక నెల చాలు వాళ్ళకి. 1 month they can go for the ultrasound scan. It's my challenge. They can see that. They can write the comments on the comment box. Okay, otherwise they can call me. My number is there. They can call me and they can tell me like, okay, I have followed this, but it is not happened. It's not like that. 100% result will be there, and they must follow all this. The point which I have told. So the most important thing is a lifestyle. లైఫ్ మీరు మార్చేసి ఈ టైప్ డయట్ ప్యాటర్న్కి మీరు వచ్చేసారంటే డెఫినెట్గా మీకు పీసీఓడి, పీసీఓఎస్ అన్నీ తగ్గిపోతుంది అండ్ బాగానే ఉంటుంది. యా, థ్యాంక్ యూ డాక్టర్.